రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. ఏ దేశానికి సంబంధించి యుఎన్ఓలో అంబాసిడర్గా ఇటీవల మైక్ వాల్జ్ నియమితులయ్యారు? అమెరికా. భారతదేశంలో మొదటి ఏఐ డేటా సెంటర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? నాగాయలంక. ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీలతో నడిచే అతిపెద్ద నౌకను ఏ దేశం ప్రారంభించింది? ఆస్ట్రేలియా. ఇటీవల భారత ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? అలోక్ జోషి. చెరుకుకు ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ 2025-2026కు క్వింటాల్కు ఎంత పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? ₹355. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద లభించే హక్కులు ఉండవని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఏపీ హైకోర్టు. బాగ్ లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? బాగ్ లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? చీనాబ్. ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన విజిన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టుకు ప్రధాని మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు? కేరళ.